శ్రీమాత్రే నమః. నమో దుర్గాంబికాయే నమః. విశ్వవసునామ సంవత్సర ఆశ్వేజ దేవీ నవరాత్రుల్లో 5వ రోజు. ఈరోజు 5వ రోజు విశిష్టత చెప్పుకుంటున్నాము పురాణ ప్రకారము. 5వ రోజు అంటే 9 నవరాత్ర పూజల్లో మధ్యలో ఉన్నటువంటి రోజు మహాశక్తివంతమైంది. ఎందుకు ఈ 5వ రోజు మధ్యలో ఉండడం, ఎందుకు దాని గొప్పతనం అంటే, మీరు చూస్తున్నప్పుడు గుడి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు దేవుడి ముందు నిలబడతారు. కరెక్ట్గా మీరు ప్రదక్షిణ చేసే మధ్యలో ఎక్కడుంటారు? దేవుడికి దగ్గరగా ఉంటారు, వెనకాలో పక్కకు ఉంటారు. అంటే మనం దేవుడికి దగ్గరగా వెళ్ళేటువంటి ఒక సన్నివేశం, ఒక అవకాశం. కాబట్టి 5వ రోజు పూజ అంత గొప్పది. అలాగే మనిషి జీవితంలో మధ్యలో ఉన్నటువంటి సమయం కూడా గొప్పది. మనం పుట్టేటప్పుడు తల్లి కడుపులో పిండంగా పుడతాం, మళ్ళీ పిండంగా బ్రహ్మాండంలో కలుస్తాం. చూసారా? మధ్యలో మనం 1 సంవత్సరం వయసు వచ్చినప్పుడు మనని మన అమ్మ చూసుకుంటూ ఉంటుంది. చక్కగా ఆమె మనను మంచి చెడ్డలు చూసుకుంటూ ఉంటుంది. కానీ మనం ఆఖరి క్షణంలో 90 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కూడా చక్కగా చూసుకునే వాళ్ళు వైద్యులు ఉంటారు. కానీ తల్లి ప్రేమతో చూసుకుంటుంది. వైద్యులేమో డబ్బుల గురించి చూస్తుంటారు. వాళ్ళకి ఏదో ప్రతిఫలాన్ని ఆశించి చూసిస్తుంటారు. 2 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మనం నడవగలం, మాట్లాడగలం, కానీ ప్రయత్నిస్తుంటాం. వచ్చే పని చేయలేక ప్రయత్నిస్తుంటాం. 80 ఏళ్ల వయసులో మనం చేయగలం, మనం ఎన్నోసార్లు చేస్తున్నాం, కానీ చేయలేక ఉన్న కళ్ళు కనబడక, ఉన్న చేతులు కాళ్ళు ఇంతకుముందు నడిచినట్టు నడవలేకుండా కొంచెం శ్రమ పడుతూ ఉంటాం. ఇట్లా ఈ జీవితంలో మీరు గమనిస్తే కనుక మధ్య వయసుకు వచ్చినప్పుడు పూర్తి జ్ఞానంతో ఉంటాం. అన్నీ తెలుసు, అన్నీ చేయగలం, ఏం చేయాలో తెలిసే స్థాయి. అలాంటి స్థాయి పూజలో కూడా ఉంటుంది. 5వ రోజు ఫలం ఏంటంటే, ఏమీ తెలియని మనసుతో అమ్మవారి ముందు నిలబడి మొక్కుకునేటువంటి స్థాయి నుంచి పూర్తిగా అర్థం చేసుకొని అన్నీ చేయగలిగే స్థాయి మధ్య స్థాయి. ఈరోజు నువ్వు ఏం సంపాదించుకుంటావో అదే నీకు తర్వాత మిగిలి ఉంటుంది అనేది. అయితే ఈ అమ్మవారి పూజలో మనం అనుకుంటాం, అమ్మవారికి చక్కగా పూలు పెట్టాం, పళ్ళు పెట్టాం, సేవ చేశాం, దండలేసాం అనుకుంటున్నాం. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా పంచభూతాల నుంచి వచ్చినవే. అగ్ని నుంచి, ఆ భూమి నుంచి వచ్చిన పూలు, అగ్ని నుంచి వచ్చినటువంటి ఆ తేజస్సు నుంచి వచ్చినటువంటి పువ్వు, లేకుంటే ఆ పండు, ఇవన్నీ పంచభూతాల నుంచి వచ్చినాయి. అమ్మవారే పంచభూతాలైనప్పుడు పంచభూతాల్లో పుట్టింది ఆమెకు మనం ఇచ్చేది ఏముంది? మరి ఏమి ఇవ్వాలి అని ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రోజు. ఏమి ఇవ్వాలి అంటే, ఈ శరీరం కూడా ఆవిడదే, లోపల ఉన్న అగ్ని ఆవిడదే, మనం పీల్చే గాలి ఆ అమ్మవారిదే. మరి ఏమి ఇస్తున్నామయ్యా అంటే, మనం ఒక చెట్టు పెడతాం, కానీ చెట్టును తినం, ఆకులు తినం. ఆ చెట్టుకు వచ్చిన పండును తింటాం. అట్లా అమ్మవారు పెట్టినటువంటి చెట్టు ఈ శరీరం. దీనిలోంచి వచ్చినటువంటి పండు ఏందయ్యా అంటే, భక్తి, ధర్మం, విశ్వాసం, నువ్వు నేర్చుకున్నటువంటి శక్తి అమ్మవారికే ఇచ్చేస్తున్నావు. అన్ని పూజల్లో మన మనస్సే ఉంటుంది, కానీ ఈ పూజలో మనసుతో పాటు శరీరం కూడా ఉండాలి. శరణు అంటాం, సరెండర్ అవ్వాలి అమ్మవారికి. ఎందుకంటే శరణ్య, అమ్మవారి పేరే శరణ్య. శరణము కోరుతున్నాం, శరీరాన్ని కూడా చెంతన పెడుతున్నాం. అలా అమ్మవారు నీ శరీరాన్ని కోరుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి వస్తువుని కోరుకోవట్లేదు. ఆమె పెట్టినటువంటి చెట్టులోంచి వచ్చినటువంటి కాయ, అంటే ఆ శరీర కాయలోంచి వచ్చినటువంటి పండును కోరుకుంటుంది. ఆ విధంగా ఆవిడిచ్చే శక్తిని గ్రహిస్తూ ఆవిడ పోసే నీళ్లు తీసుకుంటూ ఆ చెట్టులాగా ఎదుగుతూ ఆవిడకి మనం కృతజ్ఞతాభావంతో పండుగ ఇస్తుంటాము. అదే ఎందుకంటే ధనం అనేది ఇక్కడ ఎక్కడా రాలేదు చూడండి, వస్తువులు ఎక్కడ రాలేదు చూడండి. ఫలం తీసుకునే చోట ధనం అనేది మనం పెట్టుకున్నటువంటి మాధ్యమం. కాబట్టి పూజలో నేనైనా మీరైనా ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, పూజ తొందరగా కావాలి, చేసే ముందు 4 పళ్ళు పెట్టుకుంటాం, చేసిన తర్వాత 4 పళ్ళు పెట్టుకుంటాం. మీరేమో తొందరగా పనులు చేసుకోవాలని బయలుదేరుతారు, నేను ఇంకో పూజ చేయాలని బయలుదేరుతాను. అలా కాకుండా అమ్మవారు శరణులో ఉండేట విధంగా ఆ గంట సేపు తర్వాత పనులు ఎలాగో తప్పదు, కానీ శరణు కోరే విధంగా ఆ శరణుని మనం తీసుకునే విధంగా అమ్మవారి అండలో ఉన్నట్టుగా ఈ అండపిండ బ్రహ్మాండాల్ని అర్థం చేసుకుంటూ ఆ అనంత శక్తుల్ని అందుకునేలా పంచభూతాలు దాటి ఏముంటుందయ్యా అంటే కాలచక్రం. అది శివుడి చేతిలో ఉంటుంది. కాలచక్రాన్ని దాటితే కానీ నువ్వు ఈ మాయలోంచి బయటపడు. కాలచక్రంలో ఉన్నసేపు పూజ చేసినప్పుడే నేను ఇలా ఉండాలి, పూజ బయటకు పోగానే యథావిధిగా మళ్ళీ ప్రవర్తిస్తుంటాం, నేనైనా మీరైనా. అలా కాకుండా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఆ కాలచక్రం దాటి వెళ్ళగలిగేటువంటి శక్తి అమ్మవారి దగ్గర నుంచి తీసుకోవాలి. అప్పుడే అది